తెలుగు పేజ్ వ్యూయర్స్, నేను ఆర్జే లక్ష్మి. సో ఈ రోజైతే మన భీమవరంలో ఉన్న మా ఊళ్ళమ్మ తల్లి గుడి దగ్గరికి నేను మీ అందరినీ తీసుకొచ్చాను అనమాట. ఏ కోరిక కోరుకున్నా అమ్మవారి దగ్గర ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ మన మా ఊళ్ళమ్మ తల్లి జాతర అద్భుతం అన్నమాట. సో అమ్మవారిని దర్శించుకుందాం, వచ్చేయండి. శ్రీ 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 జగన్మాత మా ఊళ్ళమ్మ అమ్మవారు దుష్ట శక్తుల నుండి ప్రజలను రక్షించేది. జగన్మాత శ్రీ మా ఊళ్ళమ్మ అమ్మవారు పురాతన కాలంలో మహాకాళి అవతారమని నమ్ముతారు. ఆమె మామిడి తోట మధ్యలో ఉంది కాబట్టి ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తారు. ఇరుగు పొరుగు గ్రామస్తులు ఆమెను తమ సొంత గ్రామ మాతృ దేవతగా భావించేవారని, అందుకే ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తారని అక్కడ ఉన్న చరిత్ర. క్రీస్తు శకం 1880లో జగన్మాత శ్రీ మా ఊళ్ళమ్మ ఆలయ చరిత్ర వెలుగులోకొచ్చింది. అప్పట్నుంచి ఆలయ చరిత్ర మాత్రమే మనకు అందుబాటులో ఉంది. ఆమె మోటుపల్లి వారి వీధిలో పిప్పల మరియు వేప చెట్టు కింద ఉంచబడిందని నమ్ముతారు. ఇక్కడ మా ఊళ్ళమ్మ అమ్మవారి జాతర అత్యంత విశిష్టంగా చేస్తారు. ప్రతి సంవత్సరం పాడ్యమి జ్యేష్ఠమాస నెలలో ఒక నెల పాటు ఈ వేడుకలు జరుపుకుంటారు. పట్టణంలో ఎటుపక్క చూసినా పండగ వాతావరణం నెలకొంటుంది. దేవస్థానం మరియు స్థానిక పండ్లు, కూరగాయల వ్యాపారుల కమిటీ, కళాకారులు, నటులు, నటీమణులు, సంగీత విద్వాంసులు, అన్ని రంగాలలోని గొప్ప వ్యక్తులతో ఇక్కడ అమ్మవారి జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. భీమవరం సమీపంలో చాలా చిన్న చిన్న గ్రామాలు ఉన్నందున వారు తమ గ్రామదేవతగా మా ఊళ్ళమ్మ అనే పేరు అవతరించినందున అమ్మవారిని ప్రార్థించడానికి భీమవరం వచ్చేవారు. కాబట్టి అలా మా ఊళ్ళమ్మ అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న భక్తుల ప్రగాఢ నమ్మకం ఏంటంటే, మా ఊళ్ళమ్మని ఎవరైతే దర్శించుకుంటారో వారి కోరిన కోరికలు తీర్చడంతో పాటు వారి ఆరోగ్యం చాలా బాగుంటుందని, ఆ అమ్మ అడిగినవన్నీ ఇచ్చి తన ప్రజలను చక్కగా చల్లగా చూస్తుందని అక్కడ ఉన్న ప్రజల ప్రగాఢ నమ్మకం.